నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పర్యటించారు. పట్టణంలోని సీసీ రోడ్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి క్రికెట్ ఆడి సందడి చేశారు. సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థి హర్షకు బౌలింగ్ వేస్తూ క్రీడల్లో పాల్గొని విద్యార్థులకు ఉత్సాహపరిచారు. ప్రజా కార్యక్రమాలతో పాటు యువతతో మమేకమవుతూ క్రీడల ప్రాధాన్యతను ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రతి ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల కోసం అమెరికా విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రతిభా స్కాలర్షిప్ పరీక్షల్లో నగరానికి చెందిన అక్క చెల్లెలు ఎంపికయ్యారు. పెన్యాల లక్ష్య ప్రతిష్టాత్మక ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ కు ఎంపికైన ఆమె సోదరి పెన్యాల లాస్య స్కాలర్షిప్ కు ఎంపికైంది. ఈ విశేషాన్ని క్వారియర్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానందమూర్తి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో నగరానికి గర్వకారణంగా నిలిచిన ఈ విజయం అభినందనీయమని తెలిపారు. వెరీ ఫేమస్. ఎందుకంటే ఈ సంస్థ మొత్తం ఫండింగ్ అంతా కూడా ఇన్విడియా నుంచి వస్తుంది. ఇన్విడియా ఎంపవర్డ్ దిస్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇన్విడియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాఫిక్ ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇండస్ట్రీస్, వాల్యుయేషన్ వైజ్ నెంబర్ 1 ఇండస్ట్రీ. ఆ ఇన్విడియా సంస్థ ఇక్కడ ఒక సూపర్ కంప్యూటర్ని కూడా స్థాపించింది. ఇది చాలా మంచి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ప్రతి ఏడాది ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి 100% స్కాలర్షిప్ ఇస్తారు. 100% స్కాలర్షిప్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీజు కానీ, ట్యూషన్ కానీ, బుక్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, అక్కడ ఉండడానికి, స్టే చేయడానికి రూమ్ తాలూకా కాస్ట్ కానీ, ఫుడ్ కాస్ట్ కూడా, ఇవన్నీ కలిపి అంటే స్టూడెంట్కి ఏమి పెట్టుకోకల్లా టికెట్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. అది కాకుండా అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు స్టూడెంట్కి. షీ కెన్ వర్క్ దేర్ అండ్ ఎర్న్ మనీ ఎక్స్ట్రా. అది ఇంటికి పంపించుకోవచ్చు కావాలంటే పాసిబుల్ విత్ యువర్ జీపీఏ అండ్ ఎవ్రీథింగ్ అని. దాని తర్వాత మేము ఎస్ఏటీ ఎగ్జామ్, ఏపీ ఎగ్జామ్స్, ఇంకా టెక్నికల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసి మంచి రికార్డ్ బిల్డ్ చేసి ఇంకా దాని తర్వాత అప్లికేషన్స్ పెట్టాము. బేస్డ్ ఆన్ దట్ ఐ గాట్ ది ఎంఎస్ఓఐ ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్. లక్ష్యానికి ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ అండ్ నాకు 60% రాకపోతే అసలు యూఎస్ వెళ్ళే ఆలోచనే లేదు. బట్ వచ్చింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్. ఎవ్రీడే మమ్మల్ని పిలిచి పర్సనల్గా ప్రతిదీ కనుక్కొని అంతా చూసుకున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఇన్విక్టా అండ్ మూర్తి సార్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దర్. బీటెక్ ప్రోగ్రామ్స్కి చాలా ఫేమస్, వెరీ ఫేమస్. ఎందుకంటే ఈ సంస్థ
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో డ్రైనేజీ సమస్య అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. జవహర్ నగర్ ఈస్ట్ సంతోష్ నగర్ కాలనీలో నడి రోడ్డుపై డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇది కొత్త సమస్య కాదని పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతోనే పరిస్థితి మరింత దారుణంగా మారిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ నీటి వల్ల దోమల బెడద, సంక్రమణ వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాల కంటే అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువైందా అంటూ ప్రశ్నిస్తున్న కాలనీవాసులు డ్రైనేజ్ సమస్యకు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. చీరల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని విమర్శించారు. మహిళలకు ఇచ్చే చీరల కోసం వారి పేరు మీదే అప్పు నమోదు చేస్తూ అందుకే ఆధార్ కార్డు వేలిముద్రలు సేకరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విధానాన్ని వెంటనే నిలిపివేసి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ చీరలు అందరికి ఇస్తలేడు, ఆ గ్రూపులు ఉన్నోళ్ళకే ఇస్తాను అంతేనా నేను చెప్పేది. గ్రూప్ నోళ్ళకే ఇస్తాడు. ఆ గ్రూపులో ఇచ్చేటివి కూడా అప్పే. ఒక్కొక్క చీరకు 1200 రూపాయలు అప్పు. ఇది నేను ఛాలెంజ్ చేసిన. ఎవడన్నా చీర ఇచ్చేటప్పుడు పేరు రాసుకొని సంతకం పెట్టుకోవాలి. ఇప్పుడు చీర ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఇది అంటాడా, ఫోటో అంటాడా, ఐడి కార్డు అంటాడా? అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చేస్తావు? ఇవన్నీ పెట్టుకుంటావా లేదా? ఇది నీ పేరు మీద 1200 రూపాయలు అప్పు. ఓ నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది, బిడ్డ 1200 కట్టవని. ఆ చీర ఖరీదు 300. 300 రేవంత్ రెడ్డికి లంచమట, 300 ఆఫీసర్లకు లంచమట. ఇదంతా బోకస్. మన ఓట్ల కోసమే చీరలు. దయచేసి మోసం చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం తుర్మలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఊకే జాన్ హాజరయ్యారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గాదె కేశవరెడ్డి, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భంలోనే చంపేసేటటువంటి పరిస్థితి ఉండేది. స్కానింగ్ చేసి మగపిల్లలనే కావాలి, మాకు వృద్ధదారులు కావాలి, మమ్మల్ని ఉద్ధరిస్తారు. ఆడపిల్ల అయితే మాకు కష్టం, గుడ్డెల భారం, లేకపోతే వాళ్ళకి పెళ్లి చేయాలి, కష్టం చేయాలి, అయితేందని అటువంటి అపోహ ఒకటి ఉండేది క్రితంలో. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడింది. ఆడపిల్లలు తప్పుకున్నారు. మగపిల్లలు ఆడపిల్లల కోసం దూరాలు వెళ్ళేటువంటి పరిస్థితుంది. పొలం లేదు, గోపం లేదు, ఏమి లేదు. ఏదో ఒక ఆడపిల్లలు చూస్తారు, మా పిల్లలకి పెళ్లి చేస్తున్నారని 30-40 సంవత్సరాలు వస్తున్న పెళ్లి కానటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఏ తల్లిదండ్రులు కూడా ఏ బిడ్డైనా చాలు, ఒకళ్ళు ఇద్దరు చాలు, వాళ్ళ దగ్గర పెంచి పని చేసి గౌరవంగా ఒక ఇంటికి అప్పచెప్తే చాలు అనేటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు ఆడపిల్లల పట్ల, ఆడపిల్ల అయితే ఇంకా ఇంటికి లక్ష్మీదేవి అని మరింత గర్వపడినటువంటి పరిస్థితి. కొంతమంది ఆడపిల్ల పట్టలేదని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్ల పురుషులు బాగుందనుకునే వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లే కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి కాలానికి వచ్చినప్పుడు అందుకని ఏదేమైనప్పుడు కూడా ఇవాళ సర్పంచ్ గారు, మన పూజ జాన్ గారు, అదేవిధంగా మన మహిళా సోదరి మనులు సారు, మన మాజీ సర్పంచ్ గారు, మీరందరూ కూడా మీకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కానివ్వండి, సమాజానికి ఒక మంచి ఆడపిల్లల ఎదుగుదలతోటి ఒక మంచి జరుగుతుంది అనేది ఒక సంకేతం ఇవ్వడం కానివ్వండి, శుభపరిణామం. ఆడపిల్లని ఉపకరిద్దాం, ఎదగలిద్దాం, మరింత ఉన్నతంగా ముందుకి మనం అందరం కూడా ప్రోత్సహిద్దాం. దానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా ఏది మంచో ఏది చెడ్డో, ఇప్పుడు మా అమ్మ చెప్పినట్టుగా ఏది మంచి ఏది చెడ్డో తెలుసుకొని చిన్న పిల్లల నుంచే మీరు
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రన్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తన జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ బొగ్గు కుంభకోణం మాజీ మంత్రి హరీష్ రావు బయట పెడితే కేసులతో బెదిరింపుల ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లందు మున్సిపాలిటీలో మరోసారి బీఆర్ఎస్ విజయం సాధించి ఈ విజయాన్ని కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మన ఇప్పుడు వచ్చినటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి 432 హామీలు ఇచ్చి ఒక్క పని కూడా చేయకుండా కనీసం పెన్షన్లు పెంచుతానని పెన్షన్ పెంచలేదు, రుణమాఫీ చేస్తానని చేయలేదు, తర్వాత ఆటో కార్మికులకు ఇస్తానన్న పైసలు ఇవ్వలేదు, ఏమైనా ఒక ఆర్టీసీ బస్సులు ఒక సోదరిమణులకు ఇచ్చి మళ్ళీ అవి అన్నల తమ్ముల దగ్గర టికెట్లు పెంచి ఇక్కడ సబ్సిడీ ఇస్తున్నట్టే ఇక్కడ ఫ్రీగా తీసుకుపోతున్నట్టే, కానీ మా అన్నలు ఎక్కితే డబల్ ఛార్జీలు వసూలు చేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఏ పని చేయట్లేదు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడే నిన్న మొన్న జరిగినటువంటి ఒక బొగ్గు స్కామ్ని బయటికి పెడితే హరీష్ రావు గారు బొగ్గు స్కామ్ వాళ్ళు 3 మంత్రుల మధ్య నడుస్తున్న సీఎం మధ్యలో వీళ్ళందరి మధ్య నడుస్తున్న లావాదేవీలు నచ్చక వాళ్ళ గిట్టుబాటు కాక బయట పెట్టుకున్నటువంటి దాన్ని హరీష్ రావు గారు బయట పెడితే దాని మీద వెంటనే సిట్ కమిషన్ వేసి హరీష్ రావు గారు పిలిచారు. అందులో భాగంగానే కేటీఆర్ గారు మాట్లాడి ప్రజల ముందు పెడితే మీరు కూడా ప్రజల ముందు పెడుతున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని పిలిచారు. నిన్న పార్టీలకు ఈ కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడే ముచ్చటి లేదు, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎదుర్కొంటామని చెప్పారు కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. ఇవన్నీ ఈ రాష్ట్రం అభివృద్ధి పడాలంటే పోయిన మళ్ళీ పాలన మళ్ళీ తిరిగి రావాలంటే అంత రెట్టింపుల ఉత్సాహంతో మళ్ళీ పనిచేసుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది. అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. రైతులకు పెన్షన్ లేవు, యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. రైతు బంధు మనం దుబ్బాక పట్టణ కేంద్రంలో స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి తన నివాసంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దుబ్బాక అభివృద్ధి విషయంలో గత పాలకులు సవతి తల్లి ప్రేమ చూపించారని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో భూంపల్లి మండలం ఏర్పాటు కోసం అప్పటి ముఖ్యమంత్రికి తాను విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. హబ్సీపూర్ నుంచి దుబ్బాక వరకు డబుల్ రోడ్ మంజూరు అయినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ ను ఓడించి బీజేపీకి పట్టం కడితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సహకారంతో దుబ్బాక మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందడుగులో నిలబెడతామని రఘునందన్ రావు అన్నారు. ఎమ్మెల్యే పాలనతో మమ్మల్ని కంపేర్ చేయండి. ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్ ఇది. నేను వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రజలే ఆలోచించాలి. 10 ఏళ్ల వల్ల ఎంపీ కేటగిరీలో 3 ఏళ్ల రఘునందన్ రావు ఎమ్మెల్యేల దుబ్బాకకి ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచించుది. 1000కి 2000కి ఓట్లకి నోట్లకి పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డమైన కేసులన్నీ కూర్చున్న వాళ్ళందరి మీద పెట్టి దుబ్బాక ఎమ్మెల్యే అయినాక నా మీద 20 కేసులు పెట్టించి ఆఖరికి మల్లన్న సాగర్ లో ఆయన ఇల్లు ఆయన దగ్గర పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతును కూడా చూడని అని మీ సంస్కారానికి. పొరపాటున బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే లాస్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు దుబ్బాకలు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు. వాళ్ళు ఎట్లా పెరిగిండ్రు, దుబ్బాక ఎట్లా గతమైందో ఒకసారి ఆలోచించుండ్రి. పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఎమ్మెల్యే ఉన్నాడనైతే ఎమ్మెల్యే పోయి పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. పేపర్లలో రోజుకో వార్త వస్తుంది, ఆడ రియల్ ఎస్టేట్ కుంభకోణం వచ్చిన ఆడ మన ఎమ్మెల్యే గారి పేరు కనబడుతుంది. అట్లా పేరు తీసుకొస్తున్నారు ఎమ్మెల్యే గారు దుబ్బాకకి. మేము నిజాయితీ కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజైనా ఎమ్మెల్యేగా అయినా ఈ రోజైనా ఎంపీగా అయినా రేపైనా ఇంకో స్థానంకి ఇంకొక మెట్టెక్కినా ఢిల్లీకి రేపు నేను రాజునైనా నా ప్రేమ అభిమానం అంతా దుబ్బాక మీదనే ఉంటుంది. దుబ్బాక మున్సిపాలిటీ రూపురేఖలు మార్చాలని ఉంటుంది. అందుకని దుబ్బాక ఓటర్ మహాశైలకి దయించి 1000-2000 అది క్రైటీరియా కాదన్నా, దయించి ఇస్తే తీసుకోండి. పైసలు ఎక్కువైన వాళ్ళు, పట్నంలో భూములు కబ్జాలు చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ పేరు మీద పైసలు సంపాదించిన వాళ్ళు ఆడ దోచి ఈడ ఓట్లు కొందామని వస్తే దయించి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే దుబ్బాక మున్సిపాలిటీ మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనుకపోతుంది. ఎమ్మెల్యే పాలనతో మమ్మల్ని కంపేర్ చేయండి.
ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్ ఇది. నేను వ్యక్తుల గురించి తెలుసుకోలేదు, ప్రజలే ఆలోచి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో శ్రీ అయ్యప్ప స్వామి మందిరంలో మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహాపడి పూజకు భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమం భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. జిల్లా సంస్కృతి సాంప్రదాయాల కలయికతో మిన్నంటిన నిర్మల్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ కళాకారుల ప్రదర్శనలు, జానపద నృత్యాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొని మాట్లాడుతూ జిల్లా చరిత్ర, సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేయడంలో నిర్మల్ ఉత్సవాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజల సమిష్టి కృషి వల్లే ఈ ఉత్సవాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ గడ్డ విశిష్టతను చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖ సిబ్బంది, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో నిరుపేద కుటుంబానికి జీవనాధారం కల్పించేలా ఆర్యవైశ్యులు ముందుకొస్తున్నారు. వైరా పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి డైమండ్ కట్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన మిట్టపల్లి దామోదర్ రావుకు జీవనోపాధి కోసం 40,000 రూపాయల విలువైన మోటార్ రిక్షాను అందజేశారు. ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు వానమ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ సభ్యులు పుట్టినరోజు, పెళ్లి రోజుల వంటి శుభకార్యాలకు, విందులు, వినోదాలకు ఖర్చు చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాసవి డైమండ్ క్లబ్ అధ్యక్షులు నంబూరు శ్రీనివాసరావు సహ క్లబ్ సభ్యులు, మహిళా విభాగ ప్రతినిధులు, వర్తక సంఘ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కాబట్టి ఈ యొక్క వాసవి క్లబ్ 2 క్లబ్ ద్వారా ప్లస్ మా ఆర్యవైశ్య మండల మహాసభ నుంచి కూడా శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మండల మహాసభ, టౌన్ మహాసభ, అలాగనే వాసవి క్లబ్ డైమండ్ అండ్ వాసవి వంత క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మెట్టపల్లి దామోదర్ అండ్ దాము అనే అతనికి ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే మా దగ్గరకు వచ్చి అడగంగానే మా యొక్క ఆర్యవైశ్య సోదరిమణులందరి సహకారం, సోదరిమణులందరి సహకారంతో ఈరోజు ఒక 55,000 రూపాయలు విలువ చేసేటువంటి ఇంజన్ ఆటోని ఈరోజు వారికి ఇవ్వటం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం అందరూ సహకరించినటువంటి ఆర్యవైశ్య సోదరిమణులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగనే ఈ రోజు నుంచి మన దగ్గర, ఎందుకంటే వాసవి క్లబ్బులు 2 క్లబ్బులు ఓపెన్ చేశాం, మరి అలాగనే ఆర్యవైశ్య మహాసభ నుంచి కూడా కొన్ని ప్రోగ్రాంలు చేస్తున్నాం, కొన్ని పెద్ద ప్రోగ్రాంలు చేస్తున్నాం. అలాగనే ఎవరింట్లో ఏ దేశంలోని తొలిసారిగా రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు క్రిష్వాస్ సంస్థ శాటిలైట్ ఆధారిత యాప్ను ప్రవేశపెట్టింది. ఉపగ్రహ సమాచారం, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా రూపొందించిన క్రిష్వాస్ యాప్ను పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ఈ యాసంగి సీజన్ నుంచే సుమారు 50,000 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ యాప్పై రైతులకు అవగాహన కల్పించేలా దమ్మపేట మండలం మాల్కాపురం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిష్వాస్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ సుచరిత మాట్లాడుతూ రైతుల పొలాల్లో ఎలాంటి సెన్సార్లు అమర్చకుండా ఉపగ్రహాల ద్వారానే రోజువారీ పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. సమస్యలను ముందుగానే గుర్తించి రైతుల మొబైల్కు సమాచారం చేరడంతో రైతులు నేరుగా సంబంధిత పొలాలకు వెళ్లి తగిన యాజమాన్య చర్యలు తీసుకోవచ్చని వివరించారు. నిజామాబాద్ చూసినా ఆడ చూసినా మొనగాడు ద్వారా కంటికి కనిపించక ముందే పంటలో సమస్యను గుర్తించి రైతుకు సహాయపడడంలో మార్గదర్శకంగా నిలిచింది. మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. ఉదాహరణకు డిసెంబర్ 28న మొక్కజొన్న పొలంలో క్రిషివాస్ సమస్యని ముందుగానే గుర్తించింది. జనవరి 3న పొలంలో చూడగా లక్షణాలు కనబడలేదు. జనవరి 5న కంకి పొరను తెరిచి చూడగా కత్తెర పురుగు గమనించబడింది. మరియు క్రిషివాస్ AI పంటలో సమస్య యొక్క పురోగతిని గుర్తిస్తూ ట్రాక్ చేస్తుంది. అందువల్ల క్రిషివాస్ ఎర్లీ డిటెక్షన్ రైతు కంటే సమస్యను వారం ముందే గుర్తించింది. దీనివలన పొలం మొత్తం స్ప్రే చేసుకునేలా కాకుండా సమస్య ఉన్న చోటులోనే సకాలంలో చర్యలు తీసుకోవచ్చు. సమస్యను కనుక్కున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన మెచ్చ నాగేశ్వరరావు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అశ్వారావుపేటలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. సెంట్రల్ లైటింగ్, 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం, డిగ్రీ కళాశాల వంటి కీలక పనులు పూర్తి చేశామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ప్రజల్లో మార్పు మొదలైందని, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రేగా కాంతారావు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కమిటీ ఇన్ఛార్జ్ మీరు ఇన్ఛార్జ్ ఉండాలి. ఆ రోజే మనం, ఎందుకంటే
బయట ఇక్కడ చెప్పినట్టు బయట పార్టీ కూడా ఉన్నారు కాబట్టి మరి ఎస్సీ డిక్లరేషన్ అని వారికి ఏది ఉంటుంది అది నాలుగా దాటిపట్ట అర్థం కానటువంటి దిశ దశ నిర్ణయాలు రిజర్వేషన్ వచ్చిన తర్వాత మన క్యాస్ట్ వారీగా రిజర్వేషన్ వస్తుంది. ఆ క్యాస్ట్ వారీగా మనం కూర్చున్నాం, మన అందరం కూర్చున్నాం. మాట్లాడిన విషయాలన్నీ మన మాజీ ఎమ్మెల్యే నచ్చనాగేశ్వరరావు గారు, మన అశ్వరాబాద్ ఇన్ఛార్జి గారు విన్నారు. అంతా మీ బాధలు, సాధలు, కష్టాలు, సుఖాలు మొత్తం అన్ని విన్నారు. కాబట్టి రేపొద్దున జరగబోయే ఎలక్షన్లో ఈ అశ్వరాబాద్ మున్సిపాలిటీని ఆయన దత్తత తీసుకుని మొత్తం ఆయన గెలిపించేదాకా బాధ్యత తీసుకుని బుధస్కంధాల మీద వేసుకుని సారే మొత్తం అన్ని పనులు చేసి మాకు అన్ని పనులు అప్పచెప్పి దీన్ని గెలిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొంత అడవుడి కొంత గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడతా ఉంటుంది. రాజకీయం అంటేనే చదరంగం క్రీడ. అది మర్చిపోయి భూమి వదిలిపెట్టి సాగు చేయొద్దు. ప్రధానంగా అభ్యర్థులు ఎవరినైతే మీరు ప్రకటిస్తా ఉన్నారో ఇది వ్యూహాత్మకమైనటువంటి తప్పు. ఇప్పుడు కూడా రాజకీయాలలో ఆ అభ్యర్థి ఎవరైతే ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.